कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःसृत जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुख वासवाद्याः त्रैविक्रमादिचरितं विभुतास्तुवन्ति भाषापदिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुह नारिकेल पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्ताः पात्रावशिष्ट कदलीफलपायसानि भुक्त्वा सलीलमथ केलिशुकाक्वडन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्त सरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिं विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेश मित्र शतपत्र गतालिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदे गदयैक सिन्धो श्रीदेवता गृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणि काप्लव निर्मलाङ्गाः श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् मार्गावर्तितपादुका पशुपतेः अङ्गर्च कूर्चायते गण्डूषाम्बुनिषेचनं पुररिपोः
దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు శివునికి సంబంధించినటువంటి మహిమను శివానందలహరి స్తోత్రంలో తెలియజేసినారు. భక్తి అనేటువంటిది లోకంలో ఏమీ చేయదు గనక, భక్తి గనక ఒకవేళ మన అధీనంలో ఉన్నది అన్న తర్వాత ఏదైనా సాధించగలదు జగత్తులో. అందుకనే ఓ చోట వ్యాస భగవానుడు అన్నాడు, మోక్షం అనేటువంటి సాధన సామగ్రులు జగత్తులో ఎన్ని ఉన్నప్పటికీ కూడా భక్తిరేవ గరీయసి, భక్తి అనేటువంటి ఏ సాధన సామగ్రి గలదో అది చాలా గొప్పనైనటువంటిది. భక్తి ఏం చేస్తుందయ్యా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే శంకరాచార్యుల వారు అంటారు, భక్తి కిన్న కరోతి. నీవు ఏం చేస్తుంది అని ప్రశ్నించినావు కదా, మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తారు శంకరాచార్యుల వారు, భక్తి కిన్న కరోతి. ఒకవేళ శివుని యందు గనక ఒకవేళ నీకు భక్తి ఉన్నది అని అన్న తర్వాత ఏమి చేయలేదు గనక ఏదైనా చేయగలదు భక్తి అనేటువంటిది. ఆ విషయాన్ని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగర్ష కూర్చాయతే. మనం ఎటైనా వెళ్ళాలి అని చెప్పారంటే కాళ్లకు చెప్పులు వేసుకుని వెళుతాం. కాళ్లకు చెప్పులు వేసుకున్న తర్వాత ఒకవేళ చెప్పులే కనుక మనం ముట్టుకున్నాము అనంటే భగవంతుణ్ణి పూజించాలి అనంటే ముట్టినటువంటి ఆ చేతులను కడుక్కొని మరి ఇంకా దేవునికి సంబంధించినటువంటి పూజా సామగ్రిని ముట్టుకుంటాం. చెప్పులు పలికిరానటువంటి వస్తువులుగా లోకంలో భావిస్తాం. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు అంటారు, పనికిరానటువంటి చెప్పులు కూడా ఒకవేళ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనంటే ఆ చెప్పులు ఏమవుతాయో తెలుసునా? శివుని పైన ఒకవేళ నిర్మాల్యమే గనక ఉన్నట్టయితే నిర్మాల్యాన్ని తొలగించడానికి అవి సాధనములవుతాయి. పనికిరానటువంటి చెప్పులతో ఆ తిన్నడు శివుని లింగము పైన ఉన్నటువంటి ఏ నిర్మాల్యం గలదో ఆ నిర్మాల్యాన్ని తొలగించినాడు తన చెప్పులతోనే, పాదుకలతోనే. అంతేకాదు గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేచాయతే. శివుణ్ణి కనుక ఒకవేళ అభిషేకం చేయాలి, శివలింగానికి అభిషేకం చేయాలి అనంటే పవిత్రమైనటువంటి గంగాజలాన్ని తీసుకుని వస్తాం. కానీ భక్తి ఏం చేసినదో తెలుసునా? తిన్నని యందు ఉన్నటువంటి ఆ భక్తి తీసుకురావడానికి పాత్ర ఏది దొరకకుండా ఉన్నటువంటి సమయంలో నోటిని చాలా పుక్కిలించుకొని ఉమ్మివేసి శుద్ధమైనటువంటి తన నోటి నిండా గంగాజలాన్ని తీసుకొని వచ్చినాడు. శివుని లింగము పైన ఆ నోటి నుండి తెచ్చినటువంటి నీళ్లతో అభిషేకం చేసినాడు. భక్తి కిన్న కరోతి. భక్తి ఏం చేయదు గనక. అంతేకాదు కించిద్భక్షిత మాంసశేషకబలం. భగవంతునికి నివేదన చేయాలి అనంటే దధ్యోదనాన్ని నివేదనం చేస్తారు. శివుడు చాలా ఇష్టపడతాడు అని, లేదా శివునికి చాలా ఇష్టమైనటువంటి రకరకాలైనటువంటి పండ్లు ఫలాలు తీసుకువచ్చి ఆయనకు నివేదన చేస్తారు. కానీ తిన్నడు ఏం చేసినాడో తెలుసునా? భగవంతుడైనటువంటి శివునికి నివేదన చేయాలి అనంటే అది రుచికరంగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి తాను కొంచెము తినగా మిగిలినటువంటి ఎంగిలి మాంసమును ప్రభు అయినటువంటి శివునికి సమర్పించుకున్నాడు. కించిద్భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే. భగవంతునికి నివేదన అవుతూ ఉన్నది. శంకరాచార్యుల వారు అంటారు, భక్తి కిన్న కరోతి. భక్తి అనేటువంటిది ఏమి చేయలేదు గనక తాను తినగా మిగిలినటువంటి ఆహారాన్ని శివునికి సమర్పించడం వలన శివుడు దాన్ని తనకు నివేదన చేసినటువంటి పదార్థముగా స్వీకరించినాడు. కావున హే మహాదేవుని భక్తులారా చూడండి, తిన్నడు తన కాళ్లకున్నటువంటి చెప్పులతో నిర్మాల్యాన్ని తొలగించినాడు. తన నోటిని శుద్ధము చేసుకొని ఎంగిలితో కూడుకున్నటువంటి ఆ నీళ్లతో అభిషేకాన్ని చేసినాడు. తాను తినగా మిగిలినటువంటి మాంసఖండములను నివేదనగా ఇవ్వగా ప్రభు అయినటువంటి శంకరుడు వాడు నివేదించినటువంటి ఆ మాంసఖండాలను ఆహారముగా స్వీకరించినాడు. భక్తి అనేటువంటిది ఏమీ చేయలేదు గనక
లోకంలో ఈ తిన్ననికి సంబంధించినటువంటి చరిత్రను విన్న తర్వాత భక్తి లేనటువంటి వారు కనుక ఒకవేళ ఇటువంటి చేష్టలు చేసినారనుకోండి, శివుని యొక్క కోపానికి వాళ్ళు గురవుతారు. ఆ తిన్నడు భక్తితో గూడుకొని ఉన్నాడు కావున వాని యొక్క ఏ నిర్మాల్య దూరీకరణము, ఏ అభిషేచనము, ఏ దివ్యమైనటువంటి మాంసఖండములను సమర్పించడము మొదలైనటువంటి ఉన్నాయో వాటిని ప్రభువు స్వీకరించగలిగినాడు. ఆ తిన్ననికి ఉన్నటువంటి భక్తి గనక ఒకవేళ ఎవరికైనా ఉన్నట్టయితే అటువంటి చేష్టలను ప్రభు అంగీకరిస్తాడు. కానీ తిన్నడు ఆ పనిని చేసినాడు అని ఇతరులు ఎవరూ చేసినా కానీ వాటిని స్వీకరించలేడు. తాత్పర్యమల్లా ఒకటే, శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశమల్లా ఒకటే. భక్తి గనక ఒకవేళ నీ యందు అటువంటిదై ఉన్నది, భగవంతునికి సంబంధించినటువంటి అకుంఠితమైనటువంటి భక్తే గనక ఉన్నది అని అంటే తిన్నడు చేసినటువంటి చేష్టల వంటి చేష్టలు ఎవరు చేసినా ఆ ప్రభువు స్వీకరిస్తారు. అందుకని భగవంతుణ్ణి సేవించాలి అంటే భక్తి ద్వారా సేవించాలి అనేటువంటి విషయాన్ని మనకి శ్లోకము ద్వారా శంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఓం స్వస్తి. వృక్షము వినా అంటే వృక్షాలు లేకుండా మానవ జీవనం లేనే లేదు. ఈ సూత్రాన్ని గమనించే మన ప్రాచీనులు వృక్షాలని దైవస్వరూపాలుగా భావించారు. అటువంటి దైవస్వరూపాలుగా భావించేటువంటి వృక్షాలని కొలవటం అనేది తెలుగు వాళ్ళ ఆచారం. తెలుగు మహిళలు ఈ వృక్షారాధన పట్ల అమితమైన శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంటారు. మనకందరికీ తెలుసు, పల్లెటూళ్ళలో కూడా రావి చెట్టు, దీనినే అశ్వత్థ వృక్షము అంటారు. పిల్లలు లేనివారు కానీ, ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి వారు కానీ ఈ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. రావి చెట్టులో ఉండేటువంటి ఒక అపూర్వమైనటువంటి శక్తి వల్ల, ఆ రావి చెట్టుని నుంచి వచ్చేటువంటి గాలి వల్ల శారీరక ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావించటం వలన ఈ అశ్వత్థ వృక్షారాధన అనేది తెలుగుదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనితో పాటు వేప చెట్టు కూడా మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ వేప చెట్టును ఏమన్నారు, లక్ష్మీ స్వరూపంగా భావించారు. రావి వేప చెట్లు రెండు కలిపి పూజించటం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఏ చెట్టును చూచినా సరే ఆ చెట్టు లోపల దైవాన్ని చూడటం. దైవాన్ని చూడటం అంటే ఆ చెట్టు మానవుడికి ఉపయోగపడతాము అని అర్థం. శ్రీశైలం చూశారనుకోండి, శ్రీశైలం పర్వతం నిండా మానవులకందరికీ ఉపయోగపడేటువంటి అన్ని చెట్లు ఉంటూ ఉంటాయి. కాబట్టి శ్రీశైలాన్ని సిద్ధపర్వతము అన్నారు. మనకి దేవాలయాల లోపల ఉసిరిక చెట్టు కనబడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టు కింద మనం భోజనం చేయాలి. శీతాకాలంలో శారీరక ఆరోగ్యం కొంత మందగిస్తుంది, జీర్ణాశయం సరిగ్గా పనిచేయదు. ఈ జీర్ణాశయంలో వేడిని పుట్టించటానికి ఉసిరిక సంబంధమైనటువంటి వస్తువులను తిన్నట్లయితే మనకి ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. అందువలన కార్తీక మాసంలో వన సమారాధనలో ఈ ఉసిరిక చెట్టును పూజించి దాని కింద దీపారాధన చేసి దాని కింద కూర్చుని మొదట ముద్ద ఉసిరికాయతో తినాలి అని మన వాళ్ళు చెప్పారు. ఈ రకంగా ప్రతి చెట్టు మన జీవనంలో భాగం, మన దైనందిన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఒక భాగం. ఇలా కనుక చూసినట్టయితే ఈ అన్ని వృక్షారాధనలో అత్యున్నతమైనది తులసి చెట్టును పూజించటం. తులసి చెట్టు యొక్క ప్రభావం ఎంత అంత అని చెప్పడానికి వీల్లేదు. పూర్వకాలంలో గ్రామాల లోపల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వ్యావసాయక సంబంధమైనటువంటి పనిపాటుల్లో మునిగిపోయి ఉండటం మూలంగా వాళ్ళు ప్రత్యేకించి దేవాలయాలకు రావటం కానీ ఇంట్లో పూజా కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది. ఇలా ఏది చేయకపోయినా ఒకటి చేయగలిగింది ఏమిటి అంటే తులసి చెట్టు. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా తులసి చెట్టు మనకు ఉండాలి. తులసి చెట్టు చక్కగా ఒక దిమ్మలాగా కడతారు. దాన్ని మన వాళ్ళు తులసి కోట అంటారు. ఈ కోట దగ్గర మామూలు ఆడవాళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు. అంటే ఏమిటంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకు మాత్రమే తులసి చెట్టును పూజించేటువంటి అర్హత ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే గోవు లోపల సమస్తమైన దేవతలు ఉన్నారో, ఏ విధంగా అయితే మన దేహంలో కూడా దేవతలందరూ ఉన్నారో, తులసి చెట్టులో కూడా ఆ విధంగానే అందరూ ఉన్నారని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. మూలే ఆ తులసి చెట్టుకు మొదటి లోపల సర్వతీర్థాలు ఉన్నాయంట. ఆ తులసి చెట్టు మధ్యలో సమస్తమైన దేవతలందరూ ఉన్నారంట. ఆ తులసి చెట్టు పైన సమస్తమైన వేదాలన్నీ ఉన్నాయి. కాబట్టి తులసి చెట్టుకి నీళ్లు పోస్తే సమస్తమైన నదీ జలాల యొక్క పుణ్యము, మధ్యలో పూజ చేస్తే దేవతల యొక్క పుణ్యము, అగ్రభాగాన కనుక పూజ చేస్తే వేదాలను పూజించినట్టుగా మన వాళ్ళ యొక్క భావన. కాబట్టి
తులసి చెట్టుకి ఆ రకంగా మనకి తెలిసిన విధంగా పూజ చేయటం అన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. తులసి తీర్థం మనం తాగితే ఆరోగ్యం. తులసి చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ తులసి కొమ్మలను యజ్ఞంలో వినియోగిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఆ తులసిని ఇదిగో మనం చూస్తున్నామే తులసి మాల, తులసి మాలగా కూడా మనం ధరించవచ్చు. ఇది దేహం మీద ఉండేటువంటి వేడిని పోగొట్టి చర్మ వ్యాధులు రాకుండా చేస్తూ ఉంటుంది. ఈ రకంగా తెలుగుదేశం లోపల మహిళలందరూ ఈ వృక్షారాధన ఈనాటికి తమకు తెలిసినంత రీతిలో నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఆంజనేయ స్వామి లంకా నగరానికి ఎగిరే ముందు నలుగురికి నమస్కరించాడు. అందులో ఇద్దరు ఒక రకం వాళ్ళు, ఇద్దరు ఒక తీరు వాళ్ళు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. ముందు నమస్కారం సూర్యుడికి చేశాడు. కారణం ఒకటి, చిన్నప్పుడు ఆంజనేయ స్వామి పుట్టిన మరుక్షణంలో సూర్యలోకానికి ఎగిరాడు. అసలు సూర్యుణ్ణి గట్టిగా కళ్ళు ఎత్తి చూస్తేనే ఆయనకి అది అవమానంగా భావిస్తాడు సూర్యుడు. అందున పుట్టిన కుర్రవాడు నన్ను అంత పెద్దగా చూస్తాడా, చూడడమే కాక సూర్యలోకానికి ఎగిరొస్తాడా, ఎగిరి రావడమే కాక నన్ను మింగడానికి కూడా నోరు తెరుస్తాడా, వీడి పని పడతాను అని అనుకుని ఎప్పుడు వీడు మంచి పని మీద పెడతాడో అవేళ వాడిని దెబ్బతీయాలి అని అనుకున్నాడు సూర్యుడు. ఆ విషయాన్ని బుద్ధిమంతుడు కాబట్టి ఆంజనేయుడు గమనించి, సూర్యదేవుడా నీకు నమస్కారం చేస్తున్నానయ్యా, నిస్వార్థం రామకార్యం మీద వెడుతున్నాను కాబట్టి అవేల్టి కోపాన్ని గుర్తు చేసుకుని ఈవేళ నువ్వు నన్నేం చేయకు, నా కార్య భంగాన్ని కలిగించకు అని నమస్కరించాడు. మహేంద్రాయ, ఇంద్రుడికి కూడా నమస్కారం చేశాడు. తర్వాత ఎందుకని, ఇంద్రుని పుత్రుడు వాలి, ఆ వాలిని రాముడు సంహరించాడు. రాముడు వాలిని సంహరించినప్పుడు సంపూర్ణ సహాయకుడిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అంచేత ఆ కోపాన్ని లోపల పెట్టుకుని ఈ రోజున ఇంద్రుడు కూడా అపకారాన్ని చేస్తాడు అని ఊహించాడు బుద్ధిమంతుడైన ఆంజనేయుడు. అంచేత ఈయనకి ఓ నమస్కారం చేశాడు. ఆనాటి కోపాన్ని లోపల పెట్టుకుని ఈనాడు ప్రతీకారం తీర్చుకోకయ్యా, నిస్వార్థంగా రామకార్యార్థం వెడుతున్నవాడిని నన్ను ఇబ్బంది పెట్టకు అని. కాబట్టి లోకంలో ఉపకారం చేస్తున్న వాళ్ళకి, ఉపకారం చేసే స్వభావం ఉన్న వాళ్ళకి మాత్రం నమస్కరించడం కాదు, అపకారం చేసే వాళ్ళకి కూడా ఓ దండం పెట్టేస్తే ఇబ్బంది ఏముంది, చాలా మంచిది. అలా చెయ్యనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మూడవ నమస్కారం పవనాయ, వాయుదేవుడికి దండం పెట్టాడు. వాయుదేవుడు స్వయంగా తన తండ్రి, నాన్న ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనటువంటి 100 యోజనాల సముద్రాన్ని ఆకాశ మార్గంలో దాటుతున్న ఎగిరి, ఏ కష్టం కుర్రవాడికి వచ్చినా తండ్రి చెప్పలేనంత బాధపడతాడు. కాబట్టి నాకు ఏ బాధ కలగకుండా నువ్వు రక్షించాలి, అంచేతి నీకు నమస్కరిస్తున్నానని మనఃపూర్వకంగా నమస్కరించాడు తండ్రికి. ఇలాంటి పురాణాలు విన్నా, వినిపించినా, చదివినా, చదివించినా, చూసినా, చూపించినా పిల్లలకి తండ్రికి నమస్కరించాలనే కనీసపు జ్ఞానం అలవడుతుంది. ఆ విషయాన్ని గమనించి చూడాలి. స్వయంభువే, తరువాత బ్రహ్మకి నమస్కరించాడు. బ్రహ్మ అస్త్రానికి కట్టుబడవలసినటువంటి శాపం ఆంజనేయుడికి ఉంది. ఓ బ్రహ్మ, నీ పేరిటి అస్త్రానికి నేను కట్టుబడాలి. ముందు నాటికి ఆ అస్త్రపు బాధ ఎలా ఉంటుందో, ఎంతుంటుందో, ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ జరగరానిది ఏదైనా శరీరానికి ప్రమాదం జరిగితే రామకార్యం ఆగిపోతుంది. కాబట్టి
దయచేసి బ్రహ్మాస్త్రం తొందరలో విడిపోయేలా చేయవలసిందని బ్రహ్మకు నమస్కరించాడు ఆంజనేయ స్వామి అంతటివాడు. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఒకటే, కార్య సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సజ్జనులు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళకి భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా నమస్కరించుకోవాలి. మనకి విఘ్నాలను కలగజేసే వాళ్ళు ఉన్నటువంటి దుర్జనులుంటే వాళ్ళకి చిరునవ్వుతో నమస్కరించాలి. కానీ లోపల మాత్రం మనసులో అనుకోవాలి తప్ప పైకి అనకూడదు. అది ఒక విధమైన లోకరీతి, దాన్నే లౌక్యము అంటారు. కృష్ణుడు రాయబార భారాన్ని నిర్వహించుకొని తిరిగి పాండవుల దగ్గరకు వెడుతూ మేనత్త కుంతీదేవిని చూడటానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆమె అతి తీవ్రమైన పదజాలంతో ధర్మరాజు యొక్క నిర్వీర్యతను నిందించింది. ఇది క్షత్రియ ధర్మం కాదు, ఈ విధంగా ధర్మరాజు ప్రవర్తించకూడదు, అతనికి చాలా గట్టిగా నా మాటలుగా చెప్పు నాయనా అని కృష్ణుడికి బోధించింది. దానిని బట్టి కుంతి రాజభోగాలని, ఐశ్వర్యాన్ని, శుభాలను, భోగాలను కాంక్షిస్తున్నది అని అనిపిస్తున్నది. కానీ యుద్ధమంతా అయిపోయిన తర్వాత, ధర్మరాజు సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆమె ప్రవృత్తి చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యజనకంగా ఉంది. ఆమె ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని అత్తమామలలాగా పరిచర్య చేస్తూ ఒక విరాగమైన భావనతో కాలక్షేపం చేసింది. ఆ కాలక్షేపం చేసేటప్పుడు ఆమె మనస్సులో ఏ విధమైన రాజమాతను అనేటువంటి అహంకార లేశం కూడా లేని పరిస్థితి మనం చూస్తాం. మరి అక్కడ ఆ బోధ ఏమి, ఇక్కడ ఈ ప్రవృత్తి ఏమి అని మనకు సమన్వయంగాని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ తరువాత కొన్నాళ్లకు ధృతరాష్ట్రుడు, గాంధారి ఆశ్రమవాసానికి వెడుతూ ఉంటే కుమారులు ఎంత బ్రతిమలాడినా దానిని లెక్కపెట్టక గాంధారి, ధృతరాష్ట్రుల సేవయే తనకు పరమావధి అనేటువంటి భావనతో ఆమె వాళ్లతో పాటు ఆశ్రమవాసానికి వెళ్ళింది. వాళ్ళ సేవ చేసుకుంటూ కాలక్షేపం చేసింది. ఎక్కడ లేశమాత్రమైన భోగవాంఛ కూడా ఆమెలో లేదు. అయితే ఇందాకటి ప్రశ్న మళ్ళీ మనం ఒకసారి స్మరిస్తే, అప్పుడు ధర్మరాజు యుద్ధం చేయలేదని అంతగా ఆక్రోశించిన దాని సంగతి ఏమిటి? ఎందుకు ఆక్రోశించింది? భోగాల కోసమా, సుఖాల కోసమా, కుమారుల యొక్క సౌఖ్యాన్ని అపేక్షించా? కాదు. అక్కడ ఆమె యొక్క హృదయంలో ఉండేటువంటిది ఒకే ఒక్క భావన. అదేమిటి అంటే క్షత్రియ ధర్మ పరిరక్షణ. క్షత్రియ ధర్మాన్ని క్షత్రియుడు పరిరక్షించకపోతే భూమి అంతా సర్వనాశనమైపోతుంది. అందుకనే భారతీయులు ఒక ఆశాస్యాన్ని మనస్సులో సర్వదా జపిస్తూ ఉంటారు. న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః పరిపాలయంతాం అని. మహీషులు, రాజులు న్యాయము తప్పని మార్గంతో ఈ నేలను పరిపాలించాలి అని ఆ ఆశాస్యంలోని అర్థం. శ్రీ శ్రీనివాసం సిద్ధపారిజాతం విశ్వస్మై నమః. శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః. శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః. శ్రీ శ్రీనివాసం రఘవే నమః. శ్రీ శ్రీనివాసం భూతకృతే నమః. శ్రీ శ్రీనివాసం భావాయ నమః. శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః. శ్రీ శ్రీనివాసం భవాయ నమః. శ్రీ శ్రీనివాసం
వరాహాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కూర్మాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నృసింహాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వామనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పరశురామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి రామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బలరామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బుద్ధాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సంభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి దాత్రే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భావనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మనవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అమర ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అవిష్టాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి తయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆత్మావతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సురేశాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విశ్వతేజసే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రజాభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అగ్నే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వ్యాళాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అజాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సర్వేశ్వరాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రేష్ఠాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రజాపతయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భూగర్భాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఈశ్వరాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విక్రమణే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ధన్యనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మేధావినే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విక్రమాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శాశ్వతాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శతర్ధనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి లోహితాక్షాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పవిత్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఈశానాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రాణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రాణాదాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం